గాయ్స్ ఎలా ఉన్నారు? సో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఈరోజు వచ్చేసి ఇంట్లో పూజ మంచిగా జరిగింది. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. సో బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ మొత్తం చూపిస్తాను. అండ్ ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దాంట్లో లడ్డు నా ఫేవరెట్, అది కూడా చూపిస్తాను. సో వెళ్ళిపోదామా? మార్నింగ్ లేవగానే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని సో ఆ డే చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ స్పీడ్గా కంప్లీట్ చేసుకున్నాను. సో నా బట్టలు లాండ్రీ 1 వీక్ నుంచి చేయలేదు. సో లాండ్రీ వేసేసాను. లోడ్ వేసే ముందు క్లీన్ చేయాలి. సో ఎవ్రీ వాష్కి అది క్లీన్ చేయాలి అనమాట, ఆ నెట్ అనేది. అండ్ రూమ్ చాలా మెస్సీగా ఉంది. సో అలా క్లీన్ చేసుకున్నాం. సో అసలు పట్టించుకోలేదు 1 వీక్ నుంచి, ఎలా పడితే అలా వెళ్ళిపోయాం అలా. సో రూమ్ మొత్తం ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నాము. అండ్ ఆర్డర్ పెట్టాను షాంపూస్, అవి అయిపోతే. సో గాయస్ ఎప్పుడు నేను ఎక్సెల్ ఎల్ ఆ సైజే వేసుకుంటాను, నా సైజ్ వేసుకోను. అవైతేనే లూజ్గా బాగుంటాయి, కంఫర్ట్గా. అలాగే మీకు కూడా అలానే లూజ్ షర్ట్స్ అంటే ఇష్టమా? కామెంట్ చేసేయండి. ఇంకా అలా క్లీన్ చేసేసాను. సో బాత్కి వెళ్ళే ముందు ఏ డ్రెస్ వేసుకుందామో సెలెక్ట్ చేసుకుందామని చెప్పి ఇంకా నా సూట్ కేస్ ఓపెన్ చేశాను గాయస్. నా ట్రెడిషనల్ వేర్ అంతా సూట్ కేస్లోనే ఉంటాయి. సో మొత్తానికి ఒక ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేశాను వేసుకుందాం అని చెప్పి. అది మమ్మీ పంపించి 2 months అవుతుంది, ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు. సరే ఇప్పుడు వేసుకుందాం అని చెప్పి తీశాను అది అండ్ నా బర్త్డే అవుట్ఫిట్ మీకు తెలుసు కదా, లంగావుని, అది నా ఫేవరెట్ అనమాట. మా మమ్మీ కుట్టి పంపించింది, మా మమ్మీయే కుట్టింది అది, చాలామంది అడిగారు. ఇంకా బాత్ అవ్వగానే ప్రసాదం స్టార్ట్ చేసాము. ఫస్ట్ వాటర్లో ముందు బెల్లం నానబెట్టాము పానకం కోసం, అండ్ పెసరపప్పు కూడా నానబెట్టాను. అండ్ పూజకి ఒత్తులు చేస్తున్నాను. సో ఈలోపు కిషోర్ అండ్ యుక్తి స్నానానికి వెళ్ళారు రెడీ అవ్వడానికి. అండ్ ఈలోపు నేను పటాలన్నిటికీ నీట్గా తుడిచి బొట్టు పెడుతున్నాను, పసుపు కుంకం. అండ్ ఆ ప్లేస్ మొత్తం ఈలోపు డెకరేట్ చేద్దాము, వాళ్ళు వస్తారు కదా ఈలోపు అని చెప్పి మొత్తం పూజ కావాల్సినవన్నీ నీట్గా తుడిచి అవి మొత్తం పెడుతున్నాను. పూలు అవన్నీ, అవి తులిప్స్ అనమాట, నిన్న షన్ను తెచ్చింది. నా ఫేవరెట్ గైస్ తులిప్స్ అనేవి. ఎల్లో తులిప్స్ అయితే భలే ఉంటాయి కదా, బేబీ పింక్ కూడా బాగుంటాయి. ఇంకా బెల్లాన్ని సన్నగా తురుముతున్నాను వడపప్పులోకి. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కూడా అయిపోయింది, ఇంకా పులిహోర స్టార్ట్ చేయాలి. పులిహోర ఈలోపు కిషోర్ వచ్చేసాడు, కిషోరే చేస్తున్నాడు. నాకైతే పానకం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? చిన్నప్పుడైతే పానకం కోసం ఆ టెంట్లో అక్కడ కూర్చునే వాళ్ళం, డ్రమ్స్లో ఇచ్చేవాళ్ళు, ఎన్ని గ్లాసెస్ తాగేవాళ్ళము. చాలా బాగుంటాయి కదా, చైల్డ్హుడ్ మెమరీసే వేరబ్బా. సో కొబ్బరి వచ్చేసి అలా తురిమి రెడీమేడ్గా దొరుకుతుంది ఇక్కడ. సో అది పైన అలా జల్లాను వడపప్పుకి. అండ్ ప్రసాదం రెడీ, అండ్ పులిహోర బ్యాలెన్స్, పులిహోర కూడా రెడీ అయిపోతుంది. సో మీలో ఎంతమందికి పులిహోర ఇష్టం? నాకైతే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం, కానీ మేము ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేసాం. అండ్ ఈలోపు యుక్తి వచ్చి నేను రవ్వ కేసరి చేస్తా అంది. సో తనకు కొంచెం హెల్ప్ చేశాను. ఇద్దరం కలిసి ఇంకొక స్వీట్ చేసాం. మొత్తం 4 ప్రసాదాలు చేసాం గాయస్. పానకం, వడపప్పు, రవ్వ కేసరి అండ్ పులిహోర, అండ్ పూరి కూడా చేసాం గాయస్, అది లాస్ట్లో చేసాం. పూరి నా ఫేవరెట్. ఇండియాలో అయితే రోజు బ్రేక్ఫాస్ట్ పూరియే గాయస్. చాలా బాగుంది కదా. సో మా పంతులు గారు అందరికీ బొట్లు పెడుతున్నారనమాట. గైస్ మీరు కూడా హారతి తీసేసుకోండి. సో మాస్టర్స్ త్వరగా కంప్లీట్ అయిపోవాలి, మా అందరికీ మంచిగా జాబ్స్ వచ్చేయాలి, అందరూ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకోండి. ఇదిగోండి పూరి చేస్తున్నాం. సో ఫుల్ ఆకలిలో ఉన్నాం, ఎందుకంటే పొద్దున్నుంచి ఎవ్వరం ఏం తినలేదు. ముందు రోజు కూడా లైట్గానే బ్రేక్ఫాస్ట్ చేసాం, చపాతీ. సో అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నారు.
సో అందుకని వేడివేడిగా పూరి అండ్ వెజిటేబుల్ కర్రీ చేసుకున్నాం. నాకు పూరి కర్రీ చేయడం రాదు గాయస్, నాకు చాలా ఇష్టం. ఇండియాలో బాగుంటుంది అది, మా మమ్మీ బాగా చేస్తారు. ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఉంటే ఇంకా అలా కట్ చేసుకొని ఇంకా వెజిటేబుల్ కర్రీ చేసుకున్నాం. ఇది కూడా చాలా బాగుంది పూరీలోకి. హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు న్యూ గెస్ట్, సప్పిగాని పట్టించుకోకండి. సో ఈరోజు న్యూ గెస్ట్ వచ్చింది, యుక్తి, మా రూమ్మేట్. సో గాయ్స్, ఈరోజు అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి ఎవ్రీవన్. సో ఇంట్లో పూజ చేసుకున్నాం, పానకం చేసుకున్నాం, పులిహోర చేసుకున్నాం, వడపప్పు అన్నీ చేసుకున్నాం, ఇంకా పూరి కర్రీ కూడా చేసుకున్నాం. అవన్నీ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇట్స్ ఓకే. సో టెంపుల్కి వెళ్తున్నాం, బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి. సో ఫుల్ టెంపుల్ వ్లాగ్ కూడా చేస్తాము. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ టెంపుల్ ఎట్లా ఉంటుందో అక్కడికి పోయినాక చూపిస్తాం, చూడండి. సో యూఎస్లో ఫెస్టివల్స్ ఇలానే జరుపుకుంటాం, వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకా టెంపుల్కి వచ్చేసాం గాయస్. సో మా ఇంటి దగ్గర నుంచి 1.5 hours పట్టింది. సో అలా వచ్చామన్నమాట. ఇంకా చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో, అసలు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది గాయస్. మొత్తం అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా పార్కింగ్ స్లాట్ అనమాట. చూసారా మొత్తం స్టూడెంట్సే, ఎంతమంది ఉన్నారో అసలు, మొత్తం ఇండియన్సే గాయస్. ఇంకా లోపలికి వచ్చేసాము. అసలు ఫోన్ యూజ్ చేయకూడదు అనమాట, వీడియోస్ అవి తీయకూడదు. అండ్ నేనైనా పైకి వెళ్ళేదాకా అలా తీసాను. చూసారా ఎంతమంది వచ్చారో. అండ్ మొత్తం బిజీగా ఉంది టెంపుల్ అయితే. లోపల వీడియో తీయకూడదు, బట్ మేము ఏదో అలా తీసాం. ఇది బయట అనమాట. సో టైం అయిపోయింది. నేను అసలే భయంతో తీస్తుంటే వెనక షన్ను ఇంకా భయపెడుతుంది. నైస్ రా, సీ దట్ లైన్ గైస్ ఫర్ ద కెఫ్టేరియా. కానీ ఇక్కడ మాత్రం పులిహార, లడ్డు అవన్నీ సూపర్ ఉంటాయి. అండ్ పులిహార లడ్డూయే కాదు గాయస్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పొంగల్ రైస్ కానీ ఎవ్రీథింగ్, సాంబార్ అయితే చాలా బాగుంటుంది. చూసారా మొత్తం స్టూడెంట్సే అనమాట. సో ఇదంతా మందే, వీళ్ళంతా మనోళ్ళే. సో 8:30 అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేసారు క్యాఫ్టేరియా కూడా. ఇంకా 2 తీసుకుంటున్నాం, అంటే ఇంటికి తీసుకెళ్ళి తిందామని. సో గాయస్, కళ్యాణం బాగా జరిగింది. ఇదిగోండి అక్షింతలు. సో లోపల వీడియో తీయకూడదు, అందుకే మేము వీడియో తీయలేదు. బట్ దర్శనం అయితే బాగా జరిగింది. సో గాయస్, ఇంటికి వెళ్ళకుండా కూడా ఆగకుండా ఇక్కడే తినేస్తున్నారు గాయస్ వీళ్ళు. ఇదిగోండి, ఇంటికి వెళ్ళేదాకా కూడా ఉండట్లేదు వీళ్ళు మనుషులు. కకృతి నాకు పెట్టట్లేదు ఎవరు. ప్రసాదం ఉంటుంది గాయస్, ప్రసాదం అంతే గాయస్. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది మా మమ్మీ మొన్న పంపించింది. సో మొత్తానికి ఇది టెంపుల్ గాయస్. లోపల వీడియో తీయలేరు కాబట్టి లోపల మేము తీయలేకపోయాం. సో ఇది అవును గైస్, నిజమే, చాలా ప్రశాంతంగా ఉంది వచ్చినందుకు. పండగ రోజు. అవును, అసలు అసలు మొత్తం ఇండియన్సే గాయస్, మొత్తం ఫుల్ ఉంది అసలు. టెంపుల్ మొత్తం అసలు కలకలలాడుతూ ఉంది, ఎంత బాగుంది. నుంచి చాలా ఇంక వెళ్ళిపోండి అనే అంత ఫుల్ ఉంది. లాస్ట్ మినిట్లో వచ్చాం, బట్ కళ్యాణం అక్షింతలు దొరికాయి మాకు. అండ్ హ్యాపీ.
సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.